ఏడడుగుల బంధం పార్ట్ 142 రచన మీనాకుమారి గారు. మంగళసూత్రధారణ గురించి పంతులు గారు వివరంగా చెబుతున్నారు. వధూవరులు అయినప్పటికీ ఎంతో శ్రద్ధగా వింటున్నారు కృష్ణవర్మ, శ్రావణి. పెళ్లి మంటపంలోకి అంతా చుట్టూ చేరిపోయారు. శ్రావణి వెనక ధరణి, గీతిక, రవలి, కృష్ణవర్మ దగ్గర రవివర్మ, దేవ, రాజ, మురళి, ఆనంద్ గారు, సుప్రజ, ఇక రాజశేఖర్ నిలయం కుటుంబ సభ్యులు ఖాళీ లేకుండా కూర్చుండిపోయారు. తాళికట్టు శుభవేళ. మాంగళ్య ధారణకు అర్థాలన్నిటినీ చెప్పి వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా జరిగే ఇటువంటి గొప్ప కళ్యాణ వైభోగాన్ని కమనీయంగా జరుపుకుంటున్న ఈ వధూవరులకు నూరేళ్లు సుఖ సంతోషాలు కలగాలి అని దేవతలు పూల వర్షం కురిపిస్తున్నారు అంటూ అక్కడ ఉన్న పంతులు గారి బృందంలోని ఇద్దరు పైకి వెళ్లి పూల వర్షం కురిపించారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అందరి మీద పడ్డాయి. నూరేళ్లు వధూవరులను సుఖ సంతోషాలతో, ఆనందంతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, చక్కటి అనుకూలమైన సంతానంతో వర్ధిల్లాలి అంటూ దీవించారు. తిలకిస్తున్న అందరికీ శుభం జరుగుగాక. ఇటువంటి కళ్యాణాలు సాంప్రదాయంగా మార్చుకొని అందరూ ఇలాగే వివాహాలు జరుపుకోవాలని, మన హిందూ సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలనే కోరిక. ఇక సూత్రధారణ కార్యక్రమం. మంగళసూత్రాన్ని అందరికీ చూపించి ముత్తైదువుల దగ్గరకు తీసుకురావాల్సిందిగా చిన్న పంతులు గారిని పంపించారు. మంగళసూత్రాన్ని ముత్తైదువుల దగ్గరకు తీసుకెళ్లారు పంతులు గారు. అందరూ కూడా పళ్ళెం మాత్రం తాకుతూ శుభం అని పంతులు గారు పలకమని చెబుతుంటే అందరూ అలా పలికారు. ఇక పంతులు గారు ఒక గంట వాయించేసరికి చాలా స్పీడ్‌గా పైకి వెళ్లారు. చిన్న పంతులు గట్టి మేళం అన్నట్లుగా గంట మోగించారు పంతులు గారు. మంగళసూత్రాలను కృష్ణవర్మ చేతులకు అందించారు పంతులు గారు. భగవంతుణ్ణి తలుచుకుని మంగళసూత్రం ముడివేయండి. 3 ముడులు. అమ్మాయి గౌరీమాతను తలుచుకుంటూ నేను పలికే ఈ మంత్రాన్ని మీరు ఇరువురు మనసులో పలుకుతూ ఉండండి అంటూ పంతులు గారు చెప్పడమే కృష్ణవర్మ మంగళసూత్రాన్ని శ్రావణి మెడలో కడుతూ ఉన్నారు. అందరూ కూడా ఆనంద పరవశాలలో చూస్తూ ఉన్నారు. వేద పంతులు గారు ప్రతి ఒక్కటి వివరంగా చెప్పేసరికి అందరూ కూడా వారు చెప్పే మాటల్లోనే నిమగ్నమై ఉన్నారు. పంతులు గారు వేద పండితుల అంతా కలిసి ఒక్కసారిగా సర్వమంగళ మాంగళ్యే శివ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ అందరూ ఒక రకమైన పారవస్యంలో మునిగిపోయేలా మంత్రం చదువుతూ ఉన్నారు. 11 మంది తిరుమల వేద పండితులు. కృష్ణవర్మ కూడా భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని 3 ముళ్ళు వేశాడు. తనకు తాళు కట్టినవాడు భగవంతుడు రూపంగా భావించిన శ్రావణి పంతులు గారు చెప్పక పూర్వమే కృష్ణవర్మ కాళ్లకు భక్తిగా నమస్కరించుకుంది. మేళతాళాలతో వేద మంత్రాలతో అందరూ పూలవానలు కురిపిస్తూ ఉండగా బంగారు మందిరంలో కృష్ణవర్మ శ్రావణి దంపతులయ్యారు. ఒక్కసారి కృష్ణవర్మ శ్రావణి వైపు, శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తున్నారు. ఆ కళ్ళల్లో ఆనందాల తడి. పంతులు గారు నియమించిన పిల్లలు గులాబీ, చామంతి పూల రెక్కలను పైకి వెళ్లి పూలవానలా వేస్తున్నారు. అక్కడ మంటపం వాళ్ళు ఏర్పాటు చేసిన పూలవానలు కూడా కురిపించారు. ఎంతో అందంగా జరిగింది వివాహ మహోత్సవం. రాజశేఖర నిలయం వారికి, రాధికా నిలయం వారికి ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఇక పెద్దలంతా కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్షింతలు వేసి ప్రతి ఒక్కరి దీవెనలు అందుకున్నారు. కృష్ణవర్మ దంపతులు వేల కొద్దీ ఉన్న జనమంతా కూడా జేజేలు పలికారు. వేద పంతులు గారు పైకి లేచి వధూవరులకు కొంగుముడి వేశారు. ఆ తరువాత హోమం చుట్టూ తిరగమని ఆదేశించారు. హోమానికి ఉత్తరం వైపు 7 తమలపాకులని ఉంచారు. 7 అడుగుల బంధానికి, మీ అనుబంధానికి అనుసంధానమైనది, ముఖ్యమైనది. ఆ ఈ 7 అడుగుల బంధం వధువు, వరుడు వెనక నడిచి వెళ్ళే 7 అడుగుల బంధానికి ఉన్న రహస్యం ఎంతో ఉంది. అది జీవిత కాలానికి సంబంధించిన విషయం. మొదటి అడుగు శారీరక బలాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని అందించమని. భర్తను భగవంతుడిగా భావించి అతని వెంటే నడుస్తాను అని వధువు, వరుడు వెనక నడుస్తుంది. అలాగే వధువును నూరేళ్లు తమ సుఖమైన సంసార జీవితంలో ఎన్నడూ ఆమెను విడవనని, ఎన్నో సమస్యలు ఉండే జీవితంలో అన్నీ కూడా భరిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య చిటికన వేలు కూడా విడవను అని వేసే
ఆ మొదటి అడుగు అర్థం. అలాగే రెండవ అడుగు మానసిక బలాన్ని, ధైర్యాన్ని నిలుపుకుంటూ దంపతులుగా ఇరువురం ఎటువంటి ఆకర్షణలకు లొంగకుండా మనోధైర్యంగా ఉండగలమని, భార్యాభర్తలుగా తాము ఇరువురము పెద్దల మనస్సుకు అనుగుణంగా నడుచుకుంటూ వారిని ఆనందింపజేస్తూ బాధ్యతల బంధాన్ని పవిత్రమైన యజ్ఞంలా భావిస్తామని, కష్టం, సుఖం, లాభం, నష్టం ఇంకా మరెన్నో విషయాలను ఒకరినొకరు నిందించుకోకుండా తప్పు జరిగినా ఇరువురిదే అన్నట్లు అర్థం చేసుకుంటూ, లాభపడినా కూడా ఇరువురిది అని ఆనందపడుతూ జీవితాన్ని సాగిస్తామని అర్థం. అలానే మూడవ అడుగు దంపతులుగా గృహస్థ ఆశ్రమం వ్రతం సంపూర్ణంగా ఆనందిస్తూ కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ మంచి సలహాలు ఇచ్చుకుంటూ తమ సంసారంలోకి మూడవ వ్యక్తిని చొరబడనీయకుండా నూరేళ్లు కలిసి కాపురం చేస్తాము అని ప్రమాణం చేసే అడుగు. ఇక నాలుగవ అడుగు విష్ణుమూర్తి సాక్షిగా, అగ్నిదేవుని సాక్షిగా మనస, వాచ, కర్మన మనో నిబ్బరాన్ని తొలగించుకోకుండా కష్ట సుఖాలలో ఒకరి మీద ఒకరు ప్రేమను తగ్గించకుండా ప్రేమతో ముందుకు సాగిపోతాము అని అందుకు సాక్ష్యం. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అని భాస చేసే అడుగు. ఐదవ అడుగు అన్ని సంపదలతో ఆనందింప చేయగలగని ఏ నిర్ణయము కూడా భార్య అనుమతి లేకుండా నిర్వర్తించను అని భర్త. అలాగే భర్త సంపాదనను ఏ విధంగానూ దుర్వినియోగం చేయనని, ఆయన ఆమోదం లేకుండా ఏ పని కూడా సొంత నిర్ణయాలు తీసుకోను అని. భర్త సంపాదించే సంపాదన, పాడి పంటలు, పశు సంపద ఇలా ఏ సంపదలను అయినా కాపాడుకునే శక్తిని, యుక్తిని పొందుతూ సంసారాన్ని చక్కబెట్టుకుంటామని వరుడు, వధువు భాస చేసుకోవడం. ఆరవ అడుగు అన్ని ఋతువులలోనూ లభించే పుష్పాలు, పళ్ళు, మంచి భోగ సంపదలను ఇరువురము కలిసి ఆనందించగలమని, అన్ని రకముల ఆనందాలను భార్యాభర్తలు ఇరువురము పంచుకుంటామని. ఏడవ అడుగు అర్థం ఆరు కోరికలు తీరి సుఖంగా ఉండాలి అని, అందరి ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలి అని, ఈ బంధంతో ఏడడుగుల బంధం సార్థకం చేసుకుంటామని, శాస్త్రోక్తంగా జరిగే ఎన్నో పూజలు, వ్రతాలు, యజ్ఞ యగాదులకు అర్హులం కాగలమని దానికి అర్థం. ఏడడుగుల బంధానికి ఉన్న అర్థం, పరమార్థం అందరూ తెలుసుకున్నారు కదూ అంటూ కొంగు ముడులతో ఉన్న కృష్ణవర్మ దంపతులను హోమం ఉత్తరం వైపుగా పరిచిన ఆకుల మీదుగా నడవమని, ఏడడుగులకు అర్థం తెలుసుకున్నారు కాబట్టి అటు విష్ణుమూర్తిని, ఇటు సాక్షాత్ అగ్నిదేవుడు సాక్షిగా ఇరువురము నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటూ చక్కటి సంతానాన్ని పొంది అన్ని బాధ్యతలు ఆనందంగా సక్రమంగా నిర్వహించగలమని మనసులో తలుచుకుంటూ నడవండి అంటూ పంతులు గారు చెప్పడంతో కృష్ణవర్మ, శ్రావణి దంపతులు ఏడడుగులు నడవడం మొదలుపెట్టారు. సన్నాయి మేళంతో పాటలు మొదలుపెట్టారు. ఇది ఏడడుగుల సంబంధం, ఏనాడో వేసిన బంధం అంటూ వస్తున్న ఆ పాటకు అందరూ కూడా పెళ్లిని ఇంత గొప్పగా అర్థం చెబుతూ చేసిన తిరుమల పంతుల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. పైనుండి మళ్ళీ పూలవానలు కురిపిస్తున్నారు ఆనందంగా. ఏడడుగుల బంధానికి ఉన్న అర్థాలను తెలుసుకున్న కృష్ణవర్మ, శ్రావణి దంపతులు వేద పండితులు చెప్పిన ఏడడుగుల బంధానికి ఉన్న అర్థాలను అర్థం చేసుకుంటూ మనసులో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఏడడుగుల విశిష్టత తెలుసుకొని అడుగులు ఆనందంగా వేసిన వారి మనసులు ఆనంద పరవశంలో సంతోషించాయి. వారికి జరిగిన కళ్యాణ వైభోగంను మనస్ఫూర్తిగా ఆనందించారు ఇద్దరు వధూవరులుగా కృష్ణవర్మ, శ్రావణి. ఇక అందరి అల్లరి మొదలైపోయింది. కృష్ణవర్మ, శ్రావణి నూతన వధూవరులుగా కలకలలాడిపోతూ కళ్యాణ వేదికలో ఆనందంగా కూర్చొని ఉన్నారు. వారి చుట్టూ సంతోషాల సంబరాలు చేస్తూ అంబరాన్ని అంటుకున్న ఆనందంతో రవివర్మ, ధరణి, దేవ, గీతిక, రాజా, రవలి, మురళి చుట్టూ చేరిపోయారు. వారితో పాటు చిన్న పిల్లల్లా ఆనంద్ దంపతులు కూడా అక్కడే ఉన్నారు సంతోషంగా. కూతురు పెళ్లి జరిగిన ఆనందంలో మైమరచి ఉన్నారు శ్రీనివాసరావు గారి దంపతులు. ఆనంద్ కొడుకుని దగ్గర పెట్టుకొని దుర్గమ్మ గారి దంపతులు సంతోషంలో మునిగిపోయి ఉన్నారు. మనవరాలు పెళ్లిని పరవశంతో చూస్తూ కావాలని దుర్గమ్మ గారు ఆనంద్ కొడుకుని ధనుంజయ్ గారి చేతుల్లో పెట్టారు.
చంటి బిడ్డ వైపు చూస్తున్న ధనుంజయ్ గారి కళ్ళల్లో కాంతులు వెలిగాయి. అవన్నీ కూడా పక్కనే ఉన్న కాంపౌండర్ రికార్డ్ చేస్తున్నాడు. పెళ్లి గాని, ఇంకేదన్నా గాని, ఎక్కడా కాని ధనుంజయ తాతగారి ఆరోగ్య విషయంలో రికార్డు మొత్తం కరెక్ట్‌గా చేయాలి అని డాక్టర్ కృష్ణవర్మ చెప్పడంతో కాంపౌండర్ ప్రతి విషయాన్ని వీడియో తీస్తున్నారు. విశ్వనాథ్ గారి దంపతులు నవ్వుకుంటూ పెళ్లి అంటే ఇలా జరగాలి, ఇలా చేసుకోవాలి అనిపిస్తుంది అంటూ నవ్వేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవ, నాన్నగారు షష్ఠి పూర్తి కార్యక్రమం ఉంది కదూ, అప్పుడు మీకు ఇలాగే చేయిస్తాం అంటూ నవ్వేశాడు. కొడుకు మాటలకు తల్లిదండ్రులు ఆనందంగా నవ్వేశారు. ఆనంద్ గారు వచ్చి తన కొడుకుని చూసుకొని మళ్ళీ వెళ్ళాడు. వసుంధరాదేవి గారు అక్కడే ఉన్న సోఫాలో అలా వాలి పడుకున్నారు. ఇప్పుడే ధరణి వచ్చింది. టాబ్లెట్ ఇచ్చింది. ఏమిటమ్మా ఇది? ఎంత బిజీగా ఉన్నా కూడా నా ఆరోగ్యం గురించి నీకు ఎంత శ్రద్ధరా? మీ అమ్మ శ్రద్ధ, భక్తి నువ్వు కూడా నేర్చుకోవాలి అంటూ ధరణి పొట్టను ప్రేమగా నిమురుతూ మాట్లాడిన అత్తగారి మాటలకు ఆనందంతో పొంగిపోయింది ధరణి హృదయం. ఒకప్పుడు నల్లపిల్ల అంటూ ఎంతో మంది హేళన చేసిన తన జీవితం ఏమైపోతుందో అని అనుకున్న నానమ్మ తల్లిదండ్రుల బాధను ఎగరగొట్టినట్లుగా బంగారం లాంటి కుటుంబం దొరికింది నాకు అని మురిసిపోయింది ఒక్క క్షణం. అత్తయ్య గారు పైకి లెగండి అంటూ ఏమండి అని పిలిచింది ధరణి. అయ్యో వస్తున్నా అంటూ అక్కడ ఉన్న ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొని వచ్చాడు. గ్లాసులో పోసి ఇచ్చింది ధరణి. టాబ్లెట్ వేసుకున్నాక కాసేపు పడుకోండి అత్తయ్య అని చెప్పి వాళ్ళ నానమ్మ తాతగారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా జ్యూస్ ఇచ్చింది ధరణి. ఆ విషయం చూసిన గీతిక, నిజమే అత్తయ్య, మామయ్య గారికి ఏమీ ఇవ్వలేదు. దేవా చాలా సమయం అయ్యింది అంటూ ఉండగానే రాజా ఫ్రూట్ జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. పెద్దక్క చెప్పిందక్క నిన్నివ్వమని అమ్మా నాన్నలకు, అత్తయ్య మామయ్యలకు అని చెప్పేసరికి గీతిక నిజమే అనుకొని వెళ్ళి తన అత్తామామలకు ముందుగా ఇచ్చింది. ఏమిటమ్మా పెళ్లి హడావిడిలో కూడా ఎంత శ్రద్ధ! నా కోడలు బంగారం అన్నారు అంబిక గారు. దేవా గీతిక వైపు చూసి నవ్వాడు. ఆ తర్వాత శ్రీనివాసరావు గారి దంపతులకు రాజా ముందే ఇచ్చేశాడు. అలా అక్కడ దామోదర వర్మ గారికి రవివర్మ ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న మరికొంతమంది పెళ్లిలో కూర్చున్న పెద్దలకు అన్నీ అందజేశారు. ఆనంద్ దంపతులకు ఇస్తుంటే మేము కూడా మీలాగే యూత్, అందుకే ఎప్పుడో తాగేశాము అంటూ నవ్వేశారు. ఇక పంతులకు ప్రత్యేకంగా శిష్యులే ఫ్రూట్ జ్యూస్ తీసిచ్చారు. అందరూ కూడా మంటపంలో వారికి వంట వాళ్ళు ఫ్రూట్ జ్యూస్లు తీసి రెడీగా ఇవ్వటంతో ప్రతి ఒక్కరూ తాగారు. దాదాపు బత్తాయిలు, కమలాలు లారీకి తెప్పించారు జ్యూసుల కోసం దామోదర వర్మ గారు. ప్రతి ఖరీదైన రుచికరమైన ఫుడ్ ప్రతి ఒక్కరూ తినేలాగా ఖచ్చితంగా అందరికీ అందించాలి అని దామోదర వర్మ గారు ఆజ్ఞాపించడంతో ఆ విధంగానే చేస్తున్నారు. ఇక తలంబ్రాల తంతు కార్యక్రమం ప్రారంభమైంది. చాలా ఉత్సాహం. తిరుమల పంతులు, మేము ఇక్కడ పెళ్లి సక్రమంగా చేసినందుకు మా తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండల స్వామి వారికి విన్నపించుకుంటూ ఆయన మంత్రాన్ని జపిస్తూ ఆయన ఆశీర్వాదాలు మనం అందుకునేలా చేసుకోవాలి కాబట్టి చిన్న పంతులు తలంబ్రాల కార్యక్రమాన్ని మిగిలిన తంతు సాగిస్తారు అని చెప్పి పెద్ద పంతులు అందరూ అక్కడ ఒక రూము ఉంటే ప్రత్యేకంగా సిద్ధం చేశారు. చాలా శుభ్రంగా పంతులు గారు చెప్పినట్లుగా పసుపు, తులసి వాటర్‌తో శుభ్రం చేశారు. గువ్వ సాంబ్రాణి పొగవేసి శుద్ధి చేశారు ఆ గదిని. అక్కడ తిరుమల వెంకటేశ్వరుడు, శ్రీదేవి, భూదేవి వెండి విగ్రహాలను పెట్టి గణపతి పూజలు మొదలుపెట్టారు. తర్వాత అభిషేక కార్యక్రమాలను, ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ అని నామజపం చేస్తూ పూజను పూర్తి చేయాలి. ఆ పూజ ప్రత్యేకంగా చేసే స్వామివారి పూజ. పంతులు 9 మంది కూడా చేరి వేద మంత్ర విధులతో స్వామివారిని సంతృప్తిగా ఆయన పూజలు ముగించి ఆయన దీవెనల కోసం జరిగిన వివాహ మహోత్సవం దిగ్విజయంగా కొత్త జంట కాపురం నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలి. వంశాభివృద్ధిలతో ఆనందాలతో వారి బంధుమిత్ర సపరివార సమేత అందరూ కూడా ఆనందంగా ఉండాలి. తప్పులు ఉంటే క్షమించి తమ పూజను స్వీకరించి తమను కూడా దీవించాలి అని స్వామివారికి విన్నపం చేసుకునే పూజలు
ప్రారంభించారు. ఇక కళ్యాణ వేదికలో నూతన వధూవరులకు తలంబ్రాల కార్యక్రమం ప్రారంభమయ్యింది. పెద్ద పంతులు చెప్పారు, మీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేసుకోవచ్చు. ఇక మీకు అభ్యంతరమే లేదు అని అనుమతిచ్చి మరీ వెళ్లారు. పంతులు తలంబ్రాలు సిద్ధం చేసి ఇస్తుంటే చాలా హుషారుగా కృష్ణవర్మ శ్రావణి తల మీద తలంబ్రాలు వేసి, తలంబ్రాలు నీ తల మీద పోసినందుకు, నాకు అనుమతిచ్చినందుకు చిన్న గిఫ్ట్ అంటూ ముందుకు వంగి శ్రావణి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ. అప్పుడు రవివర్మ దంపతులు, దేవా దంపతులు, మిగిలిన వారంతా అరిచిన అరుపులు మామూలుగా లేవు. ఇక ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పంతులు కూడా కుర్ర పంతులు అయ్యేసరికి చాలా ఉత్సాహంగా అరిచారు. దామోదర వర్మ గారు మనవడిని చూస్తూ తలంబ్రాలు ఫాస్ట్‌గా వేయాలిరా అంటూ మీసాలు తిప్పుతూ పెద్దగా సందడి చేశారు. దుర్గమ్మ గారు కృష్ణవర్మ వైపు చూసి అబ్బాయిలు తగ్గకూడదు కృష్ణవర్మ అంటూ అరిచారు. అమ్మ, నానమ్మ చూడవే, తను కూడా పార్టీ మార్చేసి కృష్ణవర్మ గారి వైపు వెళ్ళిపోయింది. నువ్వు తగ్గకూడదు శ్రావణి అంటూ ధరణి, గీతిక ఇద్దరూ కూడా వాళ్ళ చెల్లికి ఉత్సాహం తెప్పించారు. శ్రావణి స్నేహితులు అల్లరి చేస్తూ ఆనందించారు. కృష్ణవర్మ స్నేహితులు అప్పటిదాకా మౌనం వహించారు పాపం. తగ్గేదే లేదు కృష్ణవర్మ అంటూ అరిచారు. ఇక దేవ, రవివర్మ, కృష్ణవర్మ వెనక నుండి ఒకటే అల్లరి. తలంబ్రాల కార్యక్రమం అత్యంత అద్భుతంగా, అత్యంత హుషారుగా, దానికి తగ్గ మ్యూజిక్‌తో, హుషారైన పాటలతో చాలా ఆనందంగా సాగుతూ ఉంది. మధ్యలో రవివర్మ తలంబ్రాలు అలా కాదు పోసేది, ఇలా పొయ్యాలి అంటూ కొద్దిగా తీసుకొని ధరణి నెత్తి మీద వేశాడు. ధరణి తక్కువ చేయలేదు. వెంటనే తీసుకొని వేసేసింది తను కూడా రవివర్మ మీద. నా మీద పోస్తావా అంటూ ధరణి చెయ్యి పట్టుకున్నాడు అల్లరిగా రవివర్మ. పెళ్లి నాకు, మీకు కాదు అన్నది శ్రావణి బుంగమూతి పెట్టుకొని కావాలని. మా బావగారే నయం అంటూ గీతిక దేవా వైపు చూసింది. దేవా అప్పటికే తన చేతిలో ఉన్న తలంబ్రాలను వెనక నుండి వచ్చి గీతిక మీద వేశాడు. ధరణి గీతిక చేతిలో తలంబ్రాలు ఉంచేసరికి గీతిక కూడా దేవతల మీద వేసింది. అసలు ఆ కార్యక్రమం మామూలుగా లేదు. హుషారుగా కుర్రకారు మొత్తం చేసే అల్లరితో ఆనందాల పండుగలా ఉంది. అందుకే దామోదర వర్మ గారు తలంబ్రాల బియ్యాన్ని చాలా ఎక్కువ సిద్ధం చేయించారు. చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ. ఆనంద్, సుప్రజ అయితే చప్పట్లు కొడుతూ అటు కృష్ణవర్మను, ఇటు శ్రావణికి హుషారు తెప్పిస్తున్నారు. శ్రావణి కృష్ణవర్మ తల మీద తలంబ్రాలు పోస్తూ సిగ్గుతో తల వంచుకుంది. అమ్మా అల్లరి మరదలా, ఏమైపోయింది నీ అల్లరి అంతా అటూ రవివర్మ అంటూ నవ్వేశాడు. మా తమ్ముడు ఎత్తుకుపోయాడు అంటూ దేవ అల్లరి. తాళిబొట్టు ఎప్పుడైతే ఆడపిల్ల మెడలో పడుతుందో అప్పుడే తల దించుకుంటారు అంటూ నవ్వేసింది సుప్రజ. అంటే అప్పుడే తల వంచుకునేది. ఇక తర్వాత మొత్తం పెత్తనమంతా అమ్మాయిలదే అంటూ కన్ను కొట్టి ధరణి వైపు చూసి నవ్వాడు రవివర్మ. ధరణి హుషారుగా ఏదో మాట్లాడదామనుకునేసరికి తన బాబాయ్ నిజం చెప్పారు అల్లుడు గారు అంటూ భలే నవ్వాడు ఆనంద్. అంతే మౌనంగా ఉండిపోయింది ధరణి. శ్రీనివాసరావు గారి దంపతులకు కళ్ళ పండుగగా ఉన్నది జరిగే సన్నివేశం. విశ్వనాథ్ గారి దంపతులు మనము తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పుకుంటూ ఆ వేడుకను ఆనందంగా చూస్తున్నారు. కృష్ణవర్మ ఫాస్ట్‌గా తలంబ్రాలు వేస్తుంటే శ్రావణి కూడా అంతే ఫాస్ట్‌గా వేస్తూ ఉంది. రాజా తప్పట్లు కొట్టి వాళ్ళ అక్కకు ఉత్సాహాన్నిస్తున్నాడు. రాజశేఖర నిలయం వారంతా కూడా ఇటు అటుగా మారిపోతూ అటు వెళ్ళి కొడుక్కి, ఇటు పెళ్లి కూతురికి కూడా ఒకసారి చెప్పి సందడి సందడి చేస్తున్నారు. యశోద, నారాయణరావు గారు దంపతులు అక్కడ కూర్చొని ఆనందంగా చూస్తూ ఉన్నారు. కృష్ణవర్మ ఒక బేసిన్‌లోని తలంబ్రాలు శ్రావణి నెత్తి మీద బోర్లించాడు. శ్రావణి పక్కనున్న బేసిన్‌లో తలంబ్రాలు కృష్ణవర్మ నెత్తి మీద ఉంచింది. కృ- నె ఇద్దరి నెత్తి మీద బేసిన్లు ఉన్నప్పుడు వీడియోగ్రాఫర్ శ్రద్ధగా తీశారు ఆ సన్నివేశాన్ని. తలంబ్రాలు సన్నివేశంలో ఇటువంటి దృశ్యం ఎవరి దగ్గర లేదు కదూ అంటూ ఒకటే నవ్వులు. అందరూ చాలా సందడిగా, ఆనందంగా తలంబ్రాల తంతు ముగిసింది. ఆ తర్వాత
పంతులు నల్ల పూసలు కట్టించారు కృష్ణవర్మతో. శ్రావణికి వాళ్ళ మేనమామ, అత్త మెట్టెలు, చీర, పసుపు, కుంకుమ, తాంబూలాలు శ్రావణికి ఇవ్వాలని వచ్చారు. శ్రావణి ఆశ్చర్యంగా చూసింది. తన చిన్నప్పుడు చూడడమే గాని తమ మేనమామ మళ్ళీ వారితో కలవడం అనేది ఇదే మొదటిసారి. దేవిక వైపు చూస్తే శ్రావణి అనుమతిస్తున్నట్లు తల ఊపింది. తండ్రి వైపు చూసినా అలాగే నవ్వారు. అప్పుడే శ్రావణి మేనమామ ఇస్తున్న కాలిమెట్టెల సారెను తీసుకుంది. కాలిమెట్టెలు మాత్రం కృష్ణవర్మనే పెట్టమన్నారు పంతులు గారు. మేనమామ వాళ్ళు తెచ్చిన మెట్టెలు పట్టలేదు. వాటిని వెడల్పు చేసే విధానం లేదు. కృష్ణవర్మ నవ్వుతూ తన జేబులో ఉన్న ప్లాటినంతో ప్రత్యేకంగా చేయించిన మెట్టెలిచ్చారు. అవి ఎంతో మృదువుగా ఎక్కించారు. కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ ఎంతో ఆనందంగా నవ్వింది శ్రావణి. ప్లాటినంతో మెట్టెలు! అబ్బో తమ్ముడు, మా మరదలపై మీ ప్రేమ అమోఘం అంటూ రవివర్మ, దేవ గోల చేస్తే అందరూ చప్పట్ల వర్షం కురిపించారు. శ్రావణికి గుర్తు వచ్చింది. ఏమిటి, నీ కాలివేలికి ఏదో అయ్యింది అంటూ ఒక చిన్న దారం తీసుకొని తన కాలివేలు కొలతలు తీసుకున్నారు అన్నమాట. దొంగ! అమ్మో, కృష్ణవర్మ మామూలు వాడు కాదు. ఆనాడు అలా తన చేతి వేళ్లతో నిమురుతుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోయి తను గమనించలేకపోయింది. ఇదన్నమాట అయ్యగారి అల్లరి. మా అత్తామామలకు ఎప్పుడో చెప్పాను మెట్టెలు నేనే తెస్తాను అని అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అందంగా. శ్రావణి చూపులకు సన్నగా కనిపించిన పలక శరీరము తనది దృఢంగా ఉంటుంది. అందుకే కాలివేళ్లను కొలతలు కాస్త ఎక్కువగానే ఉంటుంది. మామూలుగా తీసుకొచ్చిన మెట్టెలు సరిపోలేదు. రవివర్మ గారు నవ్వుతూ, మా మర్దలు గారి కొలతలు మా తమ్ముడు గారికి బాగా తెలుసు. అందుకే కరెక్ట్‌గా పట్టేశాయి ఈ మెట్టెలు అంటూ వారి కుటుంబ సభ్యులకు మాత్రమే వినిపించేలాగా మాట్లాడారు. అమ్మో, అల్లరి అల్లుడు అంటూ ఆనంద్ గారు రవివర్మ భుజం మీద ఒకటి వేసి నవ్వారు. అల్లరి మామగారు, అందుకే మేము ఇలా ఉన్నాము అంటూ నవ్వేశాడు రవివర్మ. మెట్టెలు పెట్టిన కృష్ణవర్మ వేళ్ళు శ్రావణి అరిపాదంలో అల్లరిగా తడిమాయి. అంతే, చెక్కిలిగిలితో చక్కగా నవ్వేసింది చక్కెర బొమ్మ. ఆ దృశ్యం కమనీయంగా చక్కగా వీడియోలు తీస్తున్నారు. కృష్ణవర్మ చేసే అల్లరిని అస్సలు వదలకుండా ఎవరికీ తెలియని ఎన్నో సన్నివేశాలను వీడియో వాళ్ళు మిస్ కావడం లేదు. వీడియో తీస్తున్నారు శ్రద్ధగా. వారికి మరి అదే కావాల్సింది. పెళ్లి మండపం అంతా కూడా నవ్వులతో నిండిపోయింది. అందరూ కూడా కృష్ణవర్మ, శ్రావణిని ఆశీర్వదించండి మరి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.